గైస్ యాక్చువల్లీ ఛార్జింగ్ అయిపోయింది. Security area is not allowed to make video, okay? సారీ. This area is not allowed to make video. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ గైడ్ చెప్పారు వీడియో నాట్ అలౌడ్ మ్యామ్, దిస్ ఇస్ బ్యాగేజ్ చెక్ ఇన్ ఏరియా అని. హే గైస్, యాక్చువల్లీ ఇక్కడ కనపడుతోంది కదా, ఇది ఏంటంటే జస్ట్ ఇలా టచ్ చేసి అది గ్లాస్ పైన ఉందన్నమాట. మనకి వాటర్ అలా ముందుకెళ్ళినట్టు టోటల్గా అదంతా ఎంత క్లియర్గా చేశారో ఒకసారి అబ్జర్వ్ చేయండి. దట్ ఈస్ ద మిడిల్ ఆఫ్ ద బుర్జ్ ఖలీఫా బిల్డింగ్ అనమాట. చుట్టూ బీచ్, అది వ్యూ అనమాట. మనం టాప్కి వెళ్ళినాక ఏదైతే వ్యూ కనపడుతుందో అది అక్కడ డిస్ప్లే ఇచ్చారనమాట మనకి. సో గైస్, మేమైతే లోపలికి బయలుదేరుతున్నాం అనమాట. ఎస్టర్డే మీరు వ్లాగ్లో చూశారు కదా. సో అదేంటంటే ఫస్ట్ పార్ట్ అనమాట. ఇక్కడ నుంచి మేము బుర్జ్ ఖలీఫాలోకి వెళ్తున్నాం అనమాట, లోపలికి, ఇన్సైడ్ ఆఫ్ ద బిల్డింగ్. సో ఇది దుబాయ్ మాల్ అనమాట. దుబాయ్ మాల్ నుంచి కనెక్టింగ్ వే టు బుర్జ్ ఖలీఫా బిల్డింగ్. ఇన్ ద దుబాయ్ మాల్ లోపలే బుర్జ్ ఖలీఫా బిల్డింగ్ ఉంటుంది. అండ్ గైస్ ఇక్కడ అక్కడ వే ఉంది కదా, ఈ వేలోంచి మేము లోపలికి, బిల్డింగ్ లోపలికి వెళ్తున్నాం. దిస్ ఇస్ ద ఆసమ్ ఎక్స్పీరియన్స్ గైస్. నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నా మీకు చూపించడానికి. ఇక్కడ కింద నుంచి గ్లాస్లోంచి మాకు చూపించారనమాట. టాప్ కనపడుతుంది చూడండి బిల్డింగ్ మనకి, అది దట్ ఈస్ ద టాప్ ఎండ్ ఆఫ్ ద బిల్డింగ్ అనమాట. సో కింద నుంచి మాకు గ్లాస్లోంచి చూపించారు. సో తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మాకు గైడ్ ఇక్కడ. Level 76, the highest swimming pool door. Level 122nd, the highest restaurant in the world, Atmosphere Restaurant. And the level 148 for the Sky Tickets holder. We are going over there now. That's the world at 555.7 meters. If you go to all the levels, there's a total of 57 elevators. హే గైస్, ఇక్కడ లిఫ్ట్ స్టార్ట్ అవుతుంది కదా, ఇది 66 సెకండ్స్లో 124th ఫ్లోర్కి మేము ఇప్పుడు ఈ లిఫ్ట్లో ఎలివేటర్లో వెళ్తాం అనమాట. సో దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. యా, మాకు 4 మెంబర్స్కి ఒకటి ఇచ్చేసారు. ఆ గైడ్ ఉన్నారు కదా, అది వేరే వాళ్ళతో వెళ్తున్నారు. ఇప్పుడు మేము ఇందులో వెళ్తాం. యా, దిస్ ఈజ్ ద టాప్ వ్యూ గైస్. లిఫ్ట్లోంచి పైకి వచ్చేసాం అనమాట. ఒక్కసారి చూడండి, ఇమాజిన్ చేసుకోండి, మనం 148th ఫ్లోర్లో ఉన్నాము. సో ఇది 300 అనమాట, 300 dirhams అనమాట టికెట్ అనమాట, ఈచ్ పర్ హెడ్. సో అండ్ 124th ఫ్లోర్ వరకు 100 dirhams అనమాట. సో మేము విఐపి టికెట్ తీసుకొని టాప్కి వచ్చామన్నమాట. ఎలాగో వస్తున్నాం కదా ఫస్ట్ టైం. సో అక్కడ నుంచి ఒక నియర్లీ ఒక 25 ఫ్లోర్స్ అనమాట యాక్సెస్. బట్ రియల్లీ ఆసమ్ ఎక్స్పీరియన్స్ గైస్. దుబాయ్ వచ్చిన వాళ్ళు మస్ట్లీ, మనకి టూరిస్ట్ వాళ్ళు దీనికైతే తీసుకొస్తారు. చాలా చాలా బాగుంది గైస్. మీ అందరూ, అప్పుడైతే మేము ఫస్ట్ భయపడ్డాం, కానీ భయపడుకున్నంత ఏమీ లేదు అసలు. సింపుల్గా మనకి ఫ్లైట్లో వెళ్ళేట్టుగానే పైకి వచ్చేసాం. అండ్ ఇంకొకటి గైస్ మీతో షేర్ చేసుకోవాలి. మనం చూడండి, హైదరాబాద్, మన వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళేదానికి ఒక నైట్ జర్నీ చేస్తాం బస్లో కానీ ఈవెన్ ట్రైన్లో కానీ. ఐ మీన్ అదే ఫ్లైట్లో అయితే 45 minutesలో మనం రీచ్ అయిపోతాం హైదరాబాద్కి. అలాగే ఇది 5 hours పడుతుందంట స్టేస్ నుంచి వెళ్ళడానికి. అదే లిఫ్ట్లో వస్తే ఓన్లీ 60 secondsలో, మీకు ముందు చెప్పాను కదా, 60 secondsలో మనం పైకి రీచ్ అయిపోతాం. ఎంజాయ్ చేయండి గైస్. హే గైస్, మేమైతే బాల్కనీలోకి వచ్చామన్నమాట. వావ్, నేనైతే ముందు భయపడ్డా, ప్రెజెంట్ అయితే ఏం భయం లేదు. ఇప్పుడు బాల్కనీలో ఉన్నాం. ఐ విల్ షో యూ. టోటల్ డిజర్ట్ చూసారా మీరు. ఇంకా కింద ఇమార్ అని బిల్డింగ్ చూపించాను కదా, సో అది ఇక్కడ కనిపిస్తుంది పైనుంచి. గైస్ చూసారా వాటర్ మధ్యలో.
గైస్ సో ఇప్పుడైతే మేము బయట బాల్కనీలో ఉన్నాం. ఆ ఫీల్ కూడా లేదు. ఇక్కడ గ్లాస్ అయితే ఉంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, దిస్ ఇస్ గ్లాస్ అనమాట. సో అస్సలు ఆ ఫీల్ లేదు. మీకు ఇందాక నేను అక్కడ చూపించాను కదా కిందన అవి వాటర్, ఏంటంటే మనకి మీరు చూసే ఉంటారు ఆల్రెడీ, ఏంటంటే న్యూ ఇయర్కి అది వాటర్ డిజైన్స్ వస్తాయి, కలర్ డిజైన్స్ అనమాట. అదే ఆ ఫూల్స్ అనమాట. వాటర్ ఏదైతే ఫౌంటైన్ ఉండింది కదా, అది ఒకసారి మళ్ళీ మీకు చూపిస్తాను. కనపడుతుంది కదా, అదే ఆ ఫౌంటైన్ ఇదనమాట. సో మనకి లైటింగ్స్ దుబాయ్ మాల్లో మనం నిల్చొని ఉన్నా కూడా ఇవి మనకి ఫౌంటైన్స్ కనపడతాయి అనమాట. అవి ఏంటంటే దుబాయ్ మాల్లో రోజు ఈవినింగ్ వీటిని ప్లే చేస్తారు విత్ సౌండ్స్ అనమాట. గైస్ యాక్చువల్గా అయితే ఇది మా బుర్జ్ ఖలీఫా టూర్ అనమాట. సో ఇప్పుడు మేము 160 ఎంతకన్నా 148 ఎస్, మేమైతే 148 ఫ్లోర్లో ఉన్నాము. దిస్ ఇస్ ద లాస్ట్ అనమాట. సో ఇక్కడ నుంచి మీకు వ్యూ అయితే చూపించాను. అండ్ 124కి కూడా వెళ్ళి అక్కడ కూడా వ్యూ చూపిస్తాం మీ అందరి కోసం. అండ్ నాకైతే ఇవాళ ఛార్జింగ్ చాలా 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 ఇబ్బంది పెట్టింది. నేనైతే పవర్ బ్యాంక్ తెచ్చుకున్నాను కాబట్టి సరిపోయింది. అది కూడా దాని మీద పెడతా మళ్ళీ తీస్తా, అది మనం మొన్న కొనుక్కున్నాం కదా పవర్ బ్యాంక్, దానిపైన ఛార్జ్ పెట్టాను. సో చాలా 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 ఇబ్బంది అవుతుంది నాకు ఈరోజు. గైజ్ ఎనీహౌ బుర్జ్ ఖలీఫా టూర్ అయితే మీరు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. మీ అందరి కోసమే స్పెషల్లీ ఇవాళ అయితే నేను బుర్జ్ ఖలీఫాకి వచ్చాము మా హస్బెండ్తో, నా కూతుళ్ళతో. అండ్ మేమైతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము. యాక్చువల్గా వీలైతే ఎవరైనా విజిట్ అయితే చేయొచ్చు. ఐ మీన్ దుబాయ్ ఎప్పుడైనా టూర్కి వస్తే మాత్రం డెఫినెట్గా విజిట్ చేయొచ్చు. ద వరల్డ్ టాలెస్ట్ బిల్డింగ్ అండ్ లార్జెస్ట్ మాల్ దుబాయ్ మాల్ అనమాట. సో ఇది అయిపోయిన వెంటనే మేము దుబాయ్ మాల్ లోపలికి వెళ్తాం. ఓకేనా గైస్? No, it's already there, tickets. You have as for this one. Okay, this one. Okay, one by one, yeah? దేనికి? అది స్పెట్స్ పెట్టుకొని ఉంటుంది అనమాట. దానికి ఒక్కరిదానికి అక్కడ మనకి స్క్రీన్లో కనిపిస్తుంది అది ఏం చూస్తుందో. జస్ట్ గైస్ ఇప్పుడు ఏంటంటే మేము వర్చువల్ రియాలిటీ అని చెప్పేసి ఇది ఏంటంటే మనకి జస్ట్ పైన ఇలాగా రోబోట్ లాగా ఉంది చూడండి. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇంకి వెళ్తుంది ఫస్ట్. టోటల్గా స్క్రీన్ ఒక కళ్ళకి మనకి ఏంటంటే స్క్రీన్ పెడతారు, బ్యాక్ ఒక స్క్రీన్ రన్ అవుతూ ఉంటుంది, అదే మనకి విజిబుల్ అవుతుంది అనమాట. Example, you choose the language, try to reach, okay, both hands. బయట నువ్వు ఎగురుతున్నట్టు పాప. Wait. Yeah, now you both hands. Look down. Look down. How is it? Now you're at the tip of the tower already.
గైస్ యాక్చువల్లీ ఇక్కడ మీకు సౌండ్ కూడా నాయిస్ ఉన్నా కూడా ఎందుకు ఉంచానంటే ఆ ఫీల్ మీరు ఎంజాయ్ చేస్తారని. ఆ ఫీలే చాలా వెరైటీగా ఉంటుంది. టోటల్గా వాళ్ళు ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా పెట్టారనమాట. సో అందుకని మీకు ఆ సౌండ్స్ కూడా ఉంచాను. రియల్లీ చాలా 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 భయం వేసింది. హానెస్ట్లీ చెప్పాలంటే చాలా భయం వేసింది. గాయస్ ఒక్కసారి అయితే ఎంజాయ్ చేయాల్సిందే వర్చువల్ రియాలిటీ. ఎక్కడున్నా కూడా, ఈవెన్ నాట్ ఈవెన్ దుబాయ్, ఎక్కడున్నా కూడా ఒకసారి ఎంజాయ్ చేయాలి. ఫస్ట్ అయితే నేను వెళ్ళను అన్నా. తర్వాత ఇంకా పుష్ చేసి నన్ను పంపించారు. వెళ్ళినాక అనిపించింది అయ్యో అనవసరంగా మిస్ అయి ఉండేదాన్ని అని. చాలా చాలా బాగుంది గైస్. సో గైస్ దిస్ ఈజ్ ద 124th ఫ్లోర్ అనమాట. సో ఇక్కడ మేము విఆర్కి వచ్చాం, విర్చువల్ రియాలిటీ. అందులో ఇప్పుడు ఏం చూపించారు, నీకు ఇది చూపించాం కదా, అదనమాట విర్చువల్ రియాలిటీ. దిస్ ఈజ్ ద 124th ఫ్లోర్. ఇప్పుడు మేము స్టైర్స్ మీద నుంచి 125th స్టైర్స్ పై నుంచి 124th వెళ్తాము నెక్స్ట్. Again Mira starting. టాప్ ఆఫ్ ద బుర్జ్ ఖలీఫా ఉన్నాము. ఇందులో ఏంటంటే ఇమాజిన్ టాప్ ఆఫ్ ద బుర్జ్ ఖలీఫా ఉన్నాము. సో హెలికాప్టర్లో పైనుంచి జూమ్ చేస్తాం, మనం తిరుగుతాం అనమాట. సో అక్కడ తిరుగుతున్నప్పుడు టోటల్గా అంతా మనం పైనే ఉంటాం. అందులోంచి పారాషూట్లోంచి బయటకి జంప్ చేస్తాం మనం హెలికాప్టర్లోంచి. ఇదంతా టోటల్గా ఇమాజిన్ మన కళ్ళలోంచి కనపడుతుంది. మనం టోటల్గా అక్కడే ఉన్నాము, పడిపోతామా ఏంటి అని. మనకి ఇంకా హెలికాప్టర్లోంచి టాప్ ఆఫ్ ద ఎడ్జ్ అనమాట, బుర్జ్ ఖలీఫా పైన టాప్ ఆఫ్ ద ఎడ్జ్కి వచ్చి మొత్తం బిల్డింగ్ మొత్తం కింద అంతా చూడమంటారు. కింద సముద్రాలు, ఓషియన్స్ అన్నీ ఉంటాయి. చాలా 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 Yes, dancing, come on, another step. Yes. Sorry? Look up again. Okay. Say hi. Hi. So nice. Thank you. Welcome. For the better feeling. Yes, well. Kitchen. Thank you. Thank you. Thank you very much. యా
యెస్. ఇది ఉంది గదా! ఈ గ్లాస్ వన్ ఇదేంటంటే ఈ గ్లాస్ లోపల టోటల్లీ మనం అన్నీ సేమ్ మళ్ళీ పైన ఎలా అయితే ఎక్స్‌పీరియన్స్ నేను మీకు వర్చువల్ రియాలిటీలో చెప్పానో, అలాగే అన్నీ కనిపిస్తాయనమాట. మనం వెళ్తున్నప్పుడు గ్లాస్ బ్రోకెన్ అన్నట్టు అంటే ఏంటంటే బ్రేక్ అయినట్టు సౌండ్ వస్తదనమాట. ఫస్ట్ మీకు చూయించాను కదా! అంకుల్ అయితే భయపడిపోయారు. హార్ట్ పట్టుకున్నారు. భయపడిపోయి అంటే క్రాక్ అయ్యి కింద పడిపోతామా అన్న ఫీల్ అనమాట అది. సో, నింకి టింకి వెళ్లారు. తర్వాత నేను వెళ్ళాను. ఓకే. దిస్ ఈజ్ ఆల్సో అయితే ఎంజాయ్ చేసాం. యెస్ గైస్. అండ్ దిస్ వన్ ఇక్కడ మధ్యలో మీకు కనపడుతోంది కదా! ఇది అంట నెక్స్ట్ వీళ్ళ దుబాయ్ వాళ్ళ ప్లాన్ అంట. దుబాయ్ గ్రీక్ అని. ఇది బుర్జ్ ఖలీఫా కంటే టాలెస్ట్ బిల్డింగ్ అంట. సో, చూడండి ఇక్కడ మీకు కనపడుతుంది కదా! ఇదే అనమాట ఆ బిల్డింగ్. దుబాయ్ గ్రీక్ అంట. సో, దుబాయ్ వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్ దుబాయ్ వాళ్ళ ప్లానింగ్స్ అవన్నీ చాలా హెవీ రేంజ్‌లో ఉంటాయి. హై రేంజ్‌లో ఉంటాయి. సో, అది ఒక నిదర్శనం అనమాట. ఆల్రెడీ వాళ్ళకి టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ ద వరల్డ్ ఉంది. బట్ ఇది కూడా ఇంకా చాలా పెద్ద బిల్డింగ్ కడుతున్నారంట. సో, దిస్ ఈస్ ద మోడల్ అనమాట. ఇక్కడ వాళ్ళు చూయించారు. దుబాయ్ గ్రీక్. ఓకే. అండ్ అక్కడ మేము చూసి కొంతసేపు అయితే అక్కడ అవన్నీ వీడియో తీసి మీ అందరి కోసం అని చెప్పేసి మ్యాక్సిమమ్ గైస్ ఐ ట్రైడ్ చాలా వరకు అయితే మీకు దుబాయ్‌ని చూయించడానికి మోస్ట్ ప్రిఫరబుల్లీ నేనైతే ట్రై చేస్తున్నా. ఎంత వీలైతే అంత షూట్ చేసి డిలీట్ చేయకుండా అయితే మీ అందరి కోసం షూట్ చేస్తున్నా. ఈవెన్ జర్నీ కానీ దుబాయ్ మ్యాక్సిమమ్ అవుట్ సైడ్ వరల్డ్ కానీ అవుట్ సైడ్ ఆఫ్ వ్యూ కానీ మ్యాక్సిమం కార్లోంచి నేను వ్యూ చేసి షూట్ చేసి మీకు నా వరకు నేనైతే చాలా ట్రై చేసి మీ అందరికీ అయితే చూపించాను. ఎందుకంటే చాలామంది ఎంతోమంది రాలేని వాళ్ళు ఉంటారు కదా! ఈవెన్ దుబాయ్ అనే కాదు, మేము ఎక్కడికి టూర్స్ వెళ్ళినా ట్రావెల్స్ వెళ్ళినా కూడా ప్రతి ఇండివిజువల్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేనైతే షేర్ చేస్తాను మీ అందరి కోసం. ఓకేనా గైస్? థ్యాంక్ యూ సో మచ్. ఇలా మీ అందరి సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం. వీడియోస్ అయితే కంపల్సరిగా చూడండి, అస్సలు మిస్ కావద్దు గైస్. థ్యాంక్ యూ. మేమైతే ఇప్పుడు కేఎఫ్సీకి వచ్చేసాం. అగైన్ కేఎఫ్సీ మ్యాక్సిమం మేము ఏంటంటే బయటకు వస్తే నాకైతే బాగా ఇష్టం, పిల్లలకు కూడా బాగా ఇష్టం. కేఎఫ్సీ మేము బాగా ప్రిఫర్ చేస్తాము. ఈవెన్ మిగతా అన్నీ కూడా ఏంటంటే మోస్ట్లీ నేను ఇంట్లో ప్రిపేర్ చేసేస్తాను అనమాట. సో, అలా అని కేఎఫ్సీ మ్యాక్సిమం బయట తినడానికి ఇష్టపడతాం. యాక్చువల్గా బుర్జ్ ఖలీఫా విజిటింగ్ అండ్ టూర్ అన్నీ అయిపోయాయి. అండ్ అగైన్ బ్యాక్ అనమాట. ఇప్పుడు బ్యాక్ టు హోమ్. సే హాయ్. హాయ్, బాయ్ బాయ్. హోప్ యూ ఎంజాయ్ దిస్ వ్లాగ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా బుర్జ్ ఖలీఫా మీకు అంతా నేను క్లియర్గా చూపించాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాగే మన వీడియోస్ వాచ్ చేస్తూ ఉండండి. వీడియోస్ వాచ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిస్ ఈజ్ ఫర్ సోషల్ సర్వీస్ మోటో. అండ్ మన ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే, మన వీడియోస్ నచ్చుతున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. సీ యూ సూన్.
ఖలీఫా వ్లాగ్. మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా ఈ వ్లాగ్, అలాగే ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా. ఒక లైక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలాగే మన వీడియోస్ వాచ్ చేస్తూ ఉండండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ గైస్. ఇదైతే సోషల్ సర్వీస్ మోటో. డోంట్ ఫర్గెట్ గైస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సే బాయ్ గైస్. Bye bye. Bye bye guys, good night, thank you so much and see you soon in the next vlog guys. Bye bye. రోజు అయితే వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను, మోస్ట్ ప్రాబబ్లీ చేస్తున్నా. ఇంకా అయితే కొంచెం కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక వ్లాగ్ అయితే వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తున్నా. మీ అందరి కోసం స్పెషల్గా కొన్ని వ్లాగ్స్ అయితే చేద్దామని ట్రై చేస్తున్నా, ఎస్పెషల్లీ ఇన్ దుబాయ్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బై బాయ్ గైస్.